ఇప్పుడు తప్పుడు కేసుతో వేధిస్తే తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వైసీపీ మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. లేడీనైనా పొలిటికల్గా డానేనని వచ్చే ఎన్నికల్లో తన తడాకా చూపిస్తానని ఇప్పటి నుంచే సవాల్ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు, దందాలు, దాష్టీకాలపై ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ. ప్రత్తిపాటి పుల్లారావు, విడుదల రజని ఇద్దరు వేర్వేరు పార్టీలో కీలక నేతలు. ఇరువురు మాజీ మంత్రులు, పొలిటికల్ గా ప్రత్యర్థులు. పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరుపేట ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే. రజని ఇక్కడే వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అవినీతి, అక్రమాలు సహా పలు అంశాలపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏ విషయమైనా బస్తీ మీ సవాల్ అంటున్నారు. తగ్గేదేళ్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఒకరినొకరు వేలెత్తి చూపుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మాది పురుషోత్తపట్నమే, గుర్తుంచుకోండి అని మాజీ మంత్రి విడుదల రజని అంటే, అదే పురుషోత్తపట్నంలో 3 రోజుల పాటు ప్రజల మధ్యలో ఉండండి, మీరేంటో మీ సంగతేంటో తెలుస్తుంది అని ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇవ్వడంతో పొలిటికల్ గా కాకరగిలింది. 4 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటున్నారేమో. వడ్డీతో సహా చెల్లిస్తామని విడుదల రజని అంటే, మీరు చేసిన అక్రమాలు, అవినీతికి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రత్తిపాటి పుల్లారావు రియాక్ట్ అవడంతో పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేటలో అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించడంతో పొలిటికల్ గా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు విడుదల రజని. జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో విడుదల రజనిని ఓడించి కసి తీర్చుకోవాలనుకున్న ప్రత్తిపాటి పుల్లారావు ఆశలు నెరవేరలేదు. ఎలక్షన్ కు కొద్ది రోజుల ముందు జగన్ విడుదల రజనిని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గుంటూరు వెస్ట్ కు షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ ఓడిపోయారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు చిలకలూరుపేట నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాటిపై పోటీ చేసినా ఓడిపోయారు. అయితే అనంతర పరిణామాల్లో విడుదల రజనిని తిరిగి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా పంపారు. అప్పటి నుంచి కార్యకర్తలను కలుస్తూ మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పిలుపుతో జరిగే అన్ని కార్యక్రమాల్లో తన వాయిస్ వినిపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో ఢీ అంటే ఢీ అంటున్నారు రజని. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపుతో జరిగిన ఆందోళనలో పాల్గొన్న రజని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2019లో తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారంటూ ఐటీడీపీ కార్యకర్త పిల్లి కోటి మాజీ మంత్రి రజనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ కేసు నమోదు చేయకపోవడంతో పిల్లి కోటి ఏకంగా ఏపీ హైకోర్టులో రిట్ వేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వకపోయినా రజనీతో పాటు ఇద్దరు పిఏలు, అప్పటి సీఏపై కూడా చిలకలూరుపేట పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో మాజీ మంత్రి రజని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీని వెనుక ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారంటున్న రజని ఎమ్మెల్యేతో ఢీ కొడుతున్నారు. తనపై పెడుతున్న కేసులన్నీ అక్రమం అన్నది రజనీ వాదన. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పుల్లారావుపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని చెబుతున్నారు. కానీ పుల్లారావు ఎమ్మెల్యే అయిన వెంటనే తనతో పాటు మామ, మరిది, వైసీపీ కార్యకర్తలను భయపెట్టేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లారావు పేరును ప్రస్తావించి రాజకీయంగా చూసుకుందాం, తేల్చుకుందాం అంటూ చేసిన కామెంట్స్ చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పుడు కేసులతో వేధిస్తే తర్వాత వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి రజని. నీ దందాలు, అక్రమాలు, మాఫియా వ్యవహారాలు బయటపెడతానని రజని సవాల్ చేసినట్టుగా మాట్లాడారు. ఎంతైనా పుల్లారావు అధికార పార్టీ ఎమ్మెల్యే. దీంతో రజనీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, మందుల్లో ఎంత మింగారు, అన్ని పక్కాగా లెక్కలు తీస్తున్నామని పుల్లారావు చెబుతున్నారు. త్వరలోనే మాజీ మంత్రి బండారం బయట పెడతానని హెచ్చరించారు. ఇద్దరు ఎక్కడ తగ్గకుండా బస్తీమే సవాల్ అన్నట్టుగా వ్యవహరించడం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. ఇద్దరు మాజీ మంత్రులు, పైగా పొలిటికల్ గా బలమైన ప్రత్యర్థులు. ఇరువురి మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని టీడీపీ, వైసీపీ కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.